హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓం కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఉగాది పండుగ రోజు ఈ పర్యాయం చేస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మరికొన్ని రోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ రాబోతున్న విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు లేదా ఉగాది పండుగ రోజు మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టడం వలన దరిద్రం తొలగిపోతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఇక ఇది గుమ్మానికి కట్టడం వలన మీకు ధన ఆదాయం కలుగుతుందని, మీపై ఉన్న చెడు శక్తులు మరియు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మరి ఈ ఉగాది వచ్చేలోపు లేదా ఉగాది పండుగ రోజు మీ ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో, ఏం కడితే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఉగాది పండుగను మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. ఇక ఈ ఉగాది పండుగ రోజు నుండే తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. అలాగే ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు మొదటి పండుగ. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడితో పండుగను ప్రారంభిస్తారు. ఉగాది పండుగలో ఉగాది పచ్చడి అనేది చాలా ప్రత్యేకమైనది. ఇక ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే కారం, తీపి, పులుపు, వగరు, ఉప్పు, చేదు, ఈ 6 రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. అయితే సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలనే ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. హిందువులకు ఎంతో ముఖ్యమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉగాదిగా పిలుస్తుంటారు. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ ఉగాది పండుగ రోజు ఇంట్లోని చెడు శక్తులు పోవాలంటే ఖచ్చితంగా ఇది కట్టాల్సిందే. ఇక దీనికోసం మీరు కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే ఒక ఎర్రని గుడ్డ, కొబ్బరికాయ, 5 పసుపు కొమ్ములు, కొద్దిగా పసుపు, కుంకుమ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ముందుగా కొబ్బరికాయను తీసుకుని కాస్త పసుపును నీటితో కలిపి కొబ్బరికాయకు రాయండి. ఆ తర్వాత కుంకుమతో ఆ కొబ్బరికాయపై స్వస్తిక్ గుర్తు వేయండి. అనంతరం ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను పెట్టండి. అదేవిధంగా దానిలో 5 పసుపు కొమ్ములు, కాస్త అక్షింతలు కూడా వేసి మూటలాగా కట్టండి. ఇక ఇప్పుడు ఈ మూటను మీ ప్రధాన ద్వారానికి కట్టండి. ఉగాది పండుగలోపు లేదా ఉగాది రోజు ఉదయం పూట ఈ పర్యాయాన్ని పాటించడం చాలా మంచిది. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని నమ్మకం. అలాగే శుక్రవారం రోజున ఈ పనులు చేయకూడదు. జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారంటే, శుక్రవారాన్ని హిందూ సంప్రదాయంలో శుక్రుడికి చెందిన రోజుగా పరిగణిస్తారు. శుక్రుడు అత్యంత ప్రముఖ దేవతలో ఒకరు. అతన్ని రాక్షసులు గురువుగా పిలుస్తారు. శుక్రుడు ప్రేమ, అందం, సంపదకి దేవత. అయితే ఈ రోజున కొన్ని పనులు చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 1, డబ్బు ఖర్చు చేయడం. శుక్రవారం నాడు లక్ష్మీదేవి కొలువైన రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయడం అస్సలు మంచిది కాదు. 2వది, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం. మీరు ఎప్పుడైనా కొత్త వస్తువులను కొనుగోలు చేయాలంటే బుధవారం మంచి రోజు. శుక్రవారం రోజున వస్తువులు కొంటే అవి ఇంట్లో ఉండకపోవచ్చని చెబుతున్నారు. 3వది, ఇల్లు శుభ్రపరచడం. ఇంటిని శుభ్రం చేయడానికి బుధవారం లేదా గురువారం మంచి రోజులుగా భావిస్తారు. శుక్రవారం నాడు ఇల్లు శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవి ఇంటికి తిరిగి రాదని నమ్ముతారు. 4వది, కుంకుమ ధరించడం మానేయడం. స్త్రీలు శుక్రవారం రోజున తప్పక కుంకుమ ధరించాలి. దీన్ని ధరించకపోతే సౌభాగ్యం దెబ్బతింటుందని నమ్ముతారు. 5వది, మాంసం తినడం. శుక్రవారం నాడు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున శాకాహారం తీసుకుంటే చాలా మంచిది. 6, గొడవ పడటం. శుక్రవారం నాడు భార్యాభర్తల మధ్య గొడవలు పడకూడదు. ఈ రోజున జరిగే తగాదాలు
విడాకులకు దారి తీస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.